హాయ్ అండి, వెల్కమ్ టు కోనపల్లి వ్లాగ్స్. నేను మీ లావణ్యాని. ఈరోజు మన వీడియో అండి బూడిద గుమ్మడికాయ మినపప్పు సగ్గుబియ్యంతో వడియాలు పెడతానండి. చాలా బాగుంటుందండి. నేను రెండో అక్కళ్ళ ఊరికి వెళ్తానండి. బూడిద గుమ్మడికాయలు ఉండని చెప్పారండి. నాకు కావాలక్క అంటే అట్టయితే తెచ్చిస్తానని చెప్పాను. వాళ్ళ ఇంటికి వెళ్ళి పాపం వాళ్ళని అడిగి నాకైతే మా అక్క ఈ కాయ తెచ్చిచ్చింది. నాకు చాలా ఇష్టం అనేసి ఇప్పుడు ఈ గుమ్మడికాయతో నేను వడియాలు పెట్టబోతాండి. చాలా బాగుంటాయండి. ఎలా పెట్టాలో ఏంటో ఒకసారి మీరు చూసేయండి. మా పెద్ద అబ్బాయి 1.5 నెలకైనా ఇండియాకి వస్తానండి. మళ్ళీ టూ మంత్స్ ఉండేసి మళ్ళీ వెళ్తాడు. అప్పుడు ఈ వడియాలు పంపిద్దామనేసి మా చిన్న అబ్బాయి కూడా ఎత్తుకోబోతారని చెప్పనేసి మరి గిన్నె వడియాలు అయితే నేను పెడతానండి పిల్లల కోసం గాను. ఈ గుమ్మడికాయ అండి మనకి పక్కానికి వచ్చిందని ఎలా తెలుసుకోవాలి అంటే దాని మీద మనకి బూడిద అనేది ఏర్పడద్దండి. చూడండి, మీకు చూపిస్తాను. ఈ విధంగా మనకి తెల్లగా బూడిద అనేది ఏర్పడితే అప్పుడు మనకి కాయ పక్కానికి వచ్చినట్టు, అప్పుడు మనం కోసుకోవచ్చండి. ఇప్పుడు ఆ బూడిదంతా పోయేలాగా మనం బాగా వాష్ చేసుకోవాలండి. నేను కాసేపు అయితే నానబెట్టాను, అందుకని శుభ్రంగా పోయింది. ఒకవేళ పాకపోతే ఈ స్టీల్ చెత్త ఉంటుంది కంటే ఆ చెత్తతనం మనం వృద్ధి చేసుకుంటే శుభ్రంగా పోద్దండి. ఇప్పుడైతే నీట్గా అయిపోయింది. ఏ గుమ్మడికాయ అయినా కూడా అండి మనం డైరెక్ట్గా అంటే కత్తి పెడితే కొయ్యకూడదు అంటే పెద్దవాళ్ళు చెప్పిన మాట. అది ఎందువల్ల ఏంటైతే మాకు తెలియదు. ఇప్పుడైతే మనం పగలు కొట్టాలన్నమాట కింద వేసి. ఇప్పుడైతే నేను పగలు కొడతాను చూడండి. ఇప్పుడైతే 2 పప్పులు అయితే అయింది. దాన్ని అయితే నేను ఒక తాంబాలంలోకి పెట్టుకొని అది లోపల గుజ్జు కానీ గింజలు కానీ పైన పొక్కు కానీ ఏమి తీయాల్సిన అవసరం లేదండి. అంతా కోసేసుకోవచ్చండి. ఇప్పుడైతే ఒక తాంబాలం తీసుకోనండి. ఆ తాంబాలంలో ఈ లోపల గింజలు గుజ్జు అంతా కూడా తాంబాలంలోకి వేసుకుంటున్నానండి. మనం కట్ చేసేటప్పుడు ఆ గుజ్జు అంతా కింద పడిపోద్ది అనేసి. ఆ తర్వాత అండి మనం చాకుతో కన్నా కూడా కత్తి పెడితే బాగా వస్తుందండి. ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ కత్తి పెట్టి కింద పెట్టుకొని ఆ తర్వాత అందులో అయితే నేను దాంతో అయితే కోస్తున్నాను. ఎంత వీలు పడ్డంత సన్నంగా కోసుకోండి, చాలా బాగుంటుందండి. మరీ లావు అయితే మరీ మనకి దాంట్లో కలిసిపోదు. ఇప్పుడైతే అన్నీ కోసేసానండి. కోసేసి ఒక తాంబాలకి అయితే వేసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా కాసేపు బాగా నలుపుకోవాలండి. నలుపుకున్న తర్వాత ఒక దబర తీసుకొని అందులో ఒక క్లాత్ పెట్టుకొని దాంట్లో ఈ ముక్కలన్నీ కూడా దాంట్లో పెట్టుకోవాలండి. అందులో ఉన్న వాటర్ మొత్తం కూడా మనం దిగిపోయేటట్టుగా గట్టిగా మూటలాగా కట్టాలండి. మనం అలా కట్టినప్పుడు మనకి అందులో ఉండే వాటర్ మొత్తం కూడా దిగిపోద్ది. ఇంకా తెల్లవారిన దాకా ఉంచాలండి వాటిని. అలా ఎందుకు చేయాలంటే గుమ్మడికాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి. మనం మినపప్పు రుబ్బుకున్న తర్వాత ఇవి దాంట్లో కలుపుకునేటప్పుడు మనకి జోరు అయిపోద్ది. అందుకని ఈ విధంగా చూడండి గట్టిగా చేతితో అయితే పిండుతున్నాను. చాలా వరకు అయితే నీళ్ళని దిగిపోయండి. ఇంకా పూర్తిగా దిగాలి అంటే నేను ఒక తాంబాలం తీసుకున్నానండి. రేపు దాకా అలాగే ఉంచాలి. ఆ తాంబాలం ఒక గిన్నె బాల్ ఇచ్చి ఆ గిన్నె మీద ఈ మూట పెట్టి దాని మీద బరువు పెట్టాలండి. ఇప్పుడైతే ఒక బకెట్ ఒకటి తీసుకున్నాను. దాంట్లో అయితే 3 కేజీల మినపప్పు అయితే అందులో వేస్తున్నాను. మనం నైటే నానబెట్టుకోవాలండి. ఇప్పుడైతే నాకు నైట్ 9 అయిపోయిన టైము. ఇప్పుడైతే 3 కేజీ మినపప్పు అయితే అందులో వేసుకొని నీళ్లు పోసుకొని బాగా వాష్ చేసుకోవాలండి. 6-7 సార్లు అయితే కడిగారండి. ఎంత కడిగినా కూడా నురుకు వస్తూనే ఉంది. దాంట్లో వాళ్ళు ఏదో కెమికల్ వేస్తారంటండి పురుగు పట్టకుండా. బాగా వాష్ చేసుకోవాలి. ఎందుకని శుభ్రంగా అయితే వచ్చేసింది. ఈ విధంగా వచ్చింది. తర్వాత మూత పెట్టి పక్కన పెట్టానండి. ఆ కడిగిన వాటర్ అన్నీ కూడా ఒక బకెట్కి పోసి పెట్టుకుందానండి. రేపు చెట్లకు పోసుకుందాను. చెట్లకు చాలా మంచిదండి. ఇంకా తెల్లవారి 4 గంటలకైతే నిద్రలేసానండి. ఇప్పుడు చికెన్ ప్రిపేర్ చేయండి ఉదయానికి కావనేసి. ఇప్పుడైతే నేను 1/4 కేజీ పచ్చిమిరపకాయలు, ఒక పావుసేరు సగ్గుబియ్యము, ఒక 2 స్పూన్ల జీలకర్ర, కొంచెం అల్లము, ఆ తర్వాత అండి ఈ సగ్గుబియ్యాన్ని 1-2 సార్లు బాగా మనం వాష్ చేసుకోవాలండి. తర్వాత అవి మునిగేదాకా మనం వాటర్ పోసుకొని 1 గంట సేపు నానబెట్టుకోవాలండి. తర్వాత ఈ పచ్చిమిరపకాయలండి బాగా నీళ్ళలో బాగా వాష్ చేసుకొని తర్వాత ఒక జార్ తీసుకొని ఆ జార్లో అయితే వేస్తున్నానండి. ఆ పచ్చిమిరపకాయలు, అల్లాన్ని సన్నగా ముక్కలు దొరుకుని ఆ అల్లం ముక్కలు అవి వేసుకొని బాగా మనము మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ జీలకర్ర కూడా వేసేసుకొని ఒక్క తిప్పుకోవాలండి. దాన్ని ఈ విధంగా అయితే మనం మిక్సీ పట్టుకోవాలి. పట్టుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మినపప్పు చూద్దాము. రాత్రి వాష్ చేసి పెట్టుకున్న మినపప్పు అని మళ్ళీ నురుగు వచ్చింది. మళ్ళీ ఒక 4 సార్లు అయితే మళ్ళీ నీరు పోసి కడిగానండి. తర్వాత ఒక గ్రైండర్లో ఈ మినపప్పు వేస్తున్నాను. నేను 3 కేజీ మినపప్పు వేసాను కదండి. 3 కేజీ మినపప్పు 3 వాయిలు అయితే వచ్చింది నాకు. ఆ మినపప్పులన్నీ మనం వాటర్ ఎక్కువ వేసుకోకూడదు. 1 కేజీ మినపప్పు అంటే 1 వాయి మినపప్పుకి నాకు పావుసేరు గ్లాస్తో 2.5 పావుసేరు నీళ్ళు అయితే పట్టాయండి. మనకి బొంగు వచ్చేదాన్ని బట్టి మనం వాటర్ వేసుకోవాలి. మరి ఎక్కువ వేసుకుంటే జోరైపోతుంది. చూడండి ఈ విధంగా అయితే బాగా మెతుకుతూ ఉందండి. మనము ఇడ్లీ పిండికి ఎలా రుబ్బుకుంటామో ఆ విధంగా మెత్తగా గట్టిగా రుబ్బుకోవాలండి. ఇప్పుడైతే నేను ఇదంతా కూడా తీసేస్తున్నాను. ఇప్పుడు 2 వాయిలు అయితే అయిపోయిందండి. 3వ వాయి వేస్తున్నాను. ఇప్పుడైతే మనము ఈ గుమ్మడికాయ అయితే చూద్దాము ఎలా ఉండేది. ఇవన్నీ కూడా వాటర్ చూడండి అన్నీ కూడా మనకు తాంబాలకు దిగిపోయాయి. పక్కన పోసేసాను. తర్వాత అవన్నీ ఒక తాంబాలానికి వేసుకొని అందులో ఒక 2 స్పూన్లు పసుపు, 2 స్పూన్ల ఉప్పు, సాల్ట్ వేసుకొని బాగా అంతా కలుపుకోవాలండి. కలిపేసిన తర్వాత మనం కలిపి పెట్టుకుని ఈ మిశ్రమం ఉంది కదండి. ఈ మిశ్రమం కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. అది కలుపుకున్న తర్వాత మనం సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కదండి. బాగా మెత్తగా అయితే నానాయి. ఆ సగ్గుబియ్యం కూడా ఇందులో వేసేసుకొని
వేసుకొని బాగా కలిపేస్తున్నానండి. ఇవన్నీ కూడా బాగా కలుపుకుంటే తర్వాత మినపప్పులేక మనకు బాగా అన్నీ కలిసిపోతాయి. ఆ తర్వాత ఇవన్నీ కలుపుకున్న తర్వాత మనం రుబ్బు పెట్టుకున్న మినపప్పు ఉంది కదండి, నాకైతే ఇప్పుడు 3 వాయిలు కూడా మినపప్పు అయిపోయింది. ఇప్పుడైతే టైము 6 అయిందనమాట. నాకు చాలా పని అయితే అయిపోయిందండి పొద్దున్న బట్టి. ఇదండి మినపప్పు జిరంత బాగా వచ్చిందాను. ఇప్పుడు నాకు మినపప్పు ఎక్కువైపోయిందండి బకెట్కి, అందుకని సగం తీసి పక్కన పెడుతున్నాను. అవి కలుపుకునే దానికి పట్టదనేసి. ఆ తర్వాత అంటే కొంత తీసి తాంబాళంకి పెట్టుకున్నాను. మళ్ళీ ఇందులోకి ఒక 2 స్పూన్లు అయితే సాల్ట్ వేస్తున్నానండి. మనం జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలండి. ఎక్కువ వేసుకుంటే మరీ కసిమైపోద్ది. మనకి వడక ఎలా వేసుకుంటామో ఆ విధంగా వేసుకుంటే సరిపోద్దండి. వేసేసి బాగా కలిపానండి. ఇంకా సాలపోతే ఇంకొక స్పూన్ కూడా వేసాను. ఆ తర్వాత ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా సగం కన్నా ఎక్కువ ఇందులో వేసేసి బాగా కలిపేస్తున్నాను. ఆ కరువు ముక్కలు ఆ పిండిలో వేద్దామనేసి. తర్వాత అది కూడా కలిపి మొత్తం ఈ బకెట్కి పోసేసుకొని మొత్తం అయితే కలిపేసానండి. కలిపితే ఈ విధంగా వచ్చింది. మరి జోరైందనుకో మరి పలసనైపోతాయి వడియాలు. నాకైతే కరెక్ట్ కన్సిస్టెన్సీతో వచ్చిందండి. చూడండి ఇప్పుడు ఇట్లా పట్టుకుంటే వెన్న ముద్దలాగా వస్తుంది అనమాట. ఇప్పుడైతే మిద్ది మీదకి వెళ్ళేసి సిలుగు బస్తా అయితే పరిచానండి. ఆ బస్తాను తడపకూడదండి. కొంచెం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అప్పుడప్పుడు ఆ వాటర్ తడుపుకుంటూ మనం ఈ విధంగా పెట్టాలండి. వాటర్ తడుపుకున్నందువల్ల మన చేతికి పిండి అంటుకోకుండా ఉంటుంది. చాలామంది సిలుకు పేపర్ మీద బాగా వస్తాయని చెప్పి అంటారు కదండి, అందుకని నేను ఈ బస్తా మీద అయితే నేను ట్రై చేస్తున్నాను. ఎలా వస్తుందో ఏంటో అయితే నాకు అయితే తెలియదు. ఇన్ని వడియాలు ఎందుకు పెడుతున్నాను అంటే మా ఇద్దరి పిల్లలకి పంపిద్దామనేసి పెడుతున్నానండి. ఇప్పుడైతే నేను ఇది బస్తా అంతా కూడా అయిపోయిందండి. తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ నీళ్ళలో ముంచి బాగా గట్టిగా పిండేసి మళ్ళీ పక్కనైతే పరిసినానండి. ఇప్పుడు నేనైతే ఆ క్లాత్ మీద పెడుతున్నాను. అదేవిధంగా చీదడుపుకుంటూ ఆ క్లాత్ మీద అయితే పెడుతూ ఉన్నానండి. నాకైతే కరెక్ట్గా ఆ బకెట్ పిండి ఈ క్లాత్ నిండా ఆ బస్తా నిండా అయితే వచ్చింది. ఇంకా మిగలేదు. చూడండి ఈ విధంగా అయితే మనం పెట్టుకోవాలి. ఇప్పుడైతే టైము 7 అయిందనమాట. నేను పొద్దున్నే లేబట్టి నాకు ఈ టైం వెనక అయిందండి. ఇప్పుడు కూడా వడియాలు పెట్టుకోవాలనుకున్నప్పుడు మనం వేకుజామున నిద్రలేసుకొని పెడితే మనకి ఎండ వచ్చేసరికి మనం వడియాలు పెట్టేసుకుంటే మనకి త్వరగా సాయంకాలం లోపల ఎండాలండి వడియాలు. లేకపోతే స్మెల్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది మినపప్పు కాబట్టి. ఇదని ఇప్పుడైతే మా మిద్ది మీద చెట్లు ఒకసారి చూడండి ఎలా ఉన్నాయి. చాలా బాగున్నాయి కదండి. ఇంతలా ఎండాకాలం కూడా పూలు చూడు ఎంత బాగా పూస్తున్నాయను. ఇంకా కింద కూడా చాలా ఉన్నాయండి. ప్రతి వీడియోలో మీకు కొంచెం చెట్లు అయితే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడైతే సాయంకాలం ఏందండి ఈ విధంగా అయితే ఎండాయి. ఇక తీసేసి లోపల పెట్టేశానండి. పెట్టి మళ్ళీ నిద్రలేసి మళ్ళీ పరిశానండి. కరెక్ట్గా 1:30 ఎండకి ఎండాయండి. అంటే ఒక రోజంతా ఎండి మళ్ళీ మధ్యాహ్నం తెల్లవారి 1 గంటకైతే బాగా ఎండాయి. ఇప్పుడు నేను ఇంట్లోకి తీసుకొచ్చి అది తిరగేసి దాని క్లాత్ మీద బాగా మనం నీళ్లు చల్లుకోవాలండి. చల్లుకుంటే చూడండి ఈ విధంగా చక్కగా చాలా బాగా వచ్చాయండి క్లాత్ మీద అయితేను. ఏమాత్రం అంత గొద్దు కూడా అంటుకోలేదు. మనం పూర్తిగా వడియం ఎండిపోతేనే మనకి శుభ్రంగా చేతికి వచ్చేస్తుంది, లేకపోతే గుడ్డకు అంటుకుంటుంది. క్లాత్ వెనుక వాటర్ చల్లుకుంటూ 1 నిమిషం పాటు ఉంచుకొని అప్పుడు వడియాలు తీసుకోండి, లేకపోతే వడి విరిగిపోద్ది. ఈ వడియాలు పెట్టిన రోజండి నేను నైట్ అంతా కూడా మంచం మీద పెట్టేసి ఒక రూమ్లో ఫ్యాన్ వేసానండి. లేదా అది మినపప్పు కదండి స్మెల్ వచ్చిందనేసి మీరు కూడా అలా చేసుకోండి. మంచిగా ఎండితే పర్లేదని నాకు కొంచెం ఎండలేదు కాబట్టి నేను నైట్ అంతా ఫ్యాన్ వేసి పెట్టాను. ఇప్పుడు చూడండి బస్తా మీద ఎలా వస్తున్నాయో కొంచెం అక్కడక్కడే తతుక్కుంటుంది. అది అందుకని మనకి క్లాత్ మీదే బెస్ట్ అండి. చాలా నీట్గా వచ్చింది. ఎవరైనా పెట్టుకోవాలనుకున్నప్పుడు ఈ బస్తా మీద కవర్ మీద పెట్టబాకండి. ఈ బస్తా మనం తీసేటప్పుడు వాటర్ చల్లుకోకూడదండి. ఇప్పుడైతే నాకు 2 తాంబాళాల నిండా వచ్చాయండి. నేను బయట ఎండలో ఒక క్లాత్ పరిచి అన్ని తిరగేసి ఎండబెట్టానండి. సాయంకాలానికి అయితే బాగా ఎండాయి. అయినా నిలవ ఉండే కదా అనేసి మళ్ళీ 3వ రోజు కూడా నేను మంచిగా ఎండబెట్టానండి. ఈ విధంగా అయితే వచ్చాయి. చాలా గలగలాట సౌండ్ వస్తూ చాలా బాగా ఎండిపోయాయండి. 3 డేస్కి అయితే పూర్తి అయిపోయాయి. ఇప్పుడైతే ఇవన్నీ కూడా ఒక ఎయిర్ కట్టిన డబ్బాలు పోసుకొని మనం స్టోర్ చేసుకోవాలండి. ఏమాత్రం మెత్తగా పోయాయి అనుకోండి మనకి అవి పురుగు పట్టడము, రంగు మారటం అలా ఉంటాయండి. ఒక మంచి ఇట్లాంటి డబ్బాల్లో కానీ లేదా గట్టిగా మూతున్న డబ్బాలు మనం పెట్టుకోవాలి. నాకు డబ్బాలు లేవు, షాప్కి వెళ్ళి తెచ్చుకుందామని చెప్పి అంటుంటే మా వారితో ఎందుకు నేను చేస్తా ఉన్నాను చెప్పనేసి చూడండి ఇలాంటి డబ్బాలు 15 డబ్బాలు దాకా తెచ్చాడండి. ఇన్ని డబ్బాలు ఎందుకు అని చెప్పి నేను అన్నాను. కానీ నాకు అన్ని డబ్బాలు ఉపయోగపడ్డాయండి. తెలిసిన ఫ్యాన్సీ షాప్ ఉంటే వాళ్ళు మాకు ఫ్రీగా ఇచ్చారండి. మీకు డబ్బాలు కానీ లేకపోతే ఇట్లాంటి డబ్బాలు ఒక 4-5 రూపాయలు కానీ ఇస్తే మనకి ఇట్లాంటి డబ్బా ఇస్తారండి. తెచ్చుకొని ఈ విధంగా పోసి పెట్టుకోండి. మనకి గట్టిగా మోతుంటే మనకి సంవత్సరమైనా కూడా మనకి మెత్తగా పోవండి. ఒకవేళ మెత్తగా పోయి అనుకోండి మనకు పురుగు పట్టడము, కలర్ మారటము అలాంటి పాడైపోతాయి వడియాలు. మనం సంవత్సరం దాకా జాగ్రత్తగా చేసుకునే వడియాలండి. మనం జాగ్రత్తగా నిలవ పెట్టుకుంటేనే మనకి మంచిగా ఇయర్ దాకా మనకి ఫ్రెష్గా ఉంటాయండి. నాకైతే 2 ఇయర్స్ దాకా వడియాలు కానీ ఏ ఉప్పు మిరకాయలు కానీ పాడైపోయి
అయిపోవు. ఇట్లాంటి డబ్బాలు తెచ్చిపెట్టుకోండి, రేటు కూడా చాలా తక్కువ. ఇప్పుడైతే ఇవన్నీ కూడా ఈ డబ్బాలకు పోసుకున్నానండి. నాకు 5 డబ్బాలకైతే వచ్చాయండి. మనము స్టీల్ డబ్బాలో పోసుకున్న కూడా ఇంత ఫ్రెష్గా ఉండలేదండి నాకైతేనో. నేను స్టీల్ డబ్బాలన్నీ పక్కన పెట్టేశాను. తప్పకుండా ఇట్లాంటి డబ్బాలు కూడా పోసుకోండి. ఇలాంటి డబ్బాల్లో పోసుకుంటే ఒక బెనిఫిట్ అండి, మనము మర్చిపోవటము, ఎత్తుక్కోవటము అలాంటి పని లేకుండా మనకి కనిపిస్తూ ఉంటాయి పలానా వడియాలని చెప్పనేసి. ఇప్పుడైతే వడియాలు వేయించి మీకు చూపిస్తానండి. స్టవ్ అంటించి బాండ్లో పెట్టి అందులో నూనె పోసానండి. కొంచెం ఎక్కువ పోసుకోవాలండి వడియ మునిగేదాకా. కొంచెం నూనె వేగిన తర్వాత అండి మళ్ళీ మంట తగ్గించుకొని అప్పుడు వడియాలు వేసుకొని కలుపుకుంటూ వేయించుకోండి. మరి ముద్రగైతే టేస్ట్ మారిపోద్దండి. ఈ విధంగా ఎగితే మటుకు టేస్ట్ చాలా బాగుందండి, చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. చాలా మంది ఖర్చు అని శ్రమని ఈ వడియాలు పెట్టుకోరండి. ఎంత ఖర్చు అండి, మనం చికెన్ తెచ్చుకున్నా చేపలు తెచ్చుకున్నా 400 రూపాయలు అవుతాయి కదండి. నాకైతే 400 రూపాయలు అయ్యి 2 డేస్ కష్టపడితే సంవత్సరం దాకా మనం మంచిగా తినొచ్చండి. మన పిల్లలకు కూడా పంపించుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే మటుకు ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. వీడియో నచ్చితే మటుకు తప్పకుండా ఒక లైక్ కొట్టండి. మీరు కొట్టే ఈ లైక్ ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి. బాయ్ అండి, ఉంటాను.